మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రైతు దీక్ష కార్యక్రమం చేపట్టి వీళ్లకు మతి భ్రమించి గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకు మతి భ్రమించి ప్రజల్లో మేము సహనం కోల్పోతున్నామని చెప్పి మళ్ళీ రైతుల కండువాన్ని మేము మెడలేసుకొని మేము రైతులమని చెప్పుకోవడానికి లక్ష్మాపూర్ చౌరస్తాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆ నాయకులు మైకు దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చెవాకులు అవాకులు వాగుతూ ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ రైతు ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ప్రతి సెంటర్లో కూడా రైతు ఇంకా వరి కొయ్యక తోలుగానే మనం రైతులకు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత కూడా రంగారెడ్డి జిల్లాలోనే మన తాండూరు నియోజకవర్గానికి చెందుతుంది. అది మనోహర్ రెడ్డి నాయకత్వాన ఏర్పాటు చేయడం ఎంతో ముఖ్యంగా శుభసూచకం. వీళ్ళు గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో రైతులకు వర్షాలు పడి మొలికెత్తితే కొనని పరిస్థితి కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వాళ్ళకు ఫోటోలు కానీ వాళ్ళు వస్తే మీకు చూపించగలుగుతాను నేను కూడా. ఎందుకంటే ఈరోజు మనోహర్ రెడ్డి గురించి శ్రీనివాస్ రెడ్డి గురించి చెవాకులు అవాకులు వాగుతున్నారు. వాళ్ళ గురించి వాగే మనోహర్ రెడ్డి బొటవనేలు కూడా సరిపోరని ఈ మిత్రుల ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గురించి వాగుతున్నారు. వాళ్ళ ఇండ్లలో ఒడ్లు చేస్తారంట. అరే అయ్యా, మీకు చెప్తున్నా, రైతుల దగ్గర సంచులు నింపడానికి లేబర్ లేదు. మీరు వచ్చి సంచులు పట్టుకోండి, వాళ్ళు సంచులు నింపుతారు. మీరు రైతుల పక్షపాతి ఉంటే రైతులకు సాయం చేయండి. రోజు 3 గంటలు రాండి, వచ్చి సంచులు నింపండి. వస్తారు మా సెంటర్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది మీకు సహకరిస్తారు. సంచులు లేవు అంటున్నారు. సంచులు ఆల్రెడీ ప్రతి సెంటర్కు 2000, 3000 కొనేయడం జరిగింది. మీరు చూసిండ్రు అవన్నీ. నిన్ననే 2 లారీల వడ్లు లక్ష్మాపూర్ చౌరస్తా కాడ 2 లారీలు కొనుగోలు చేసి లారీలు పోవడం జరిగింది సెంటర్ రైస్ మిల్ దగ్గరికి. మీరు తెలియకుండానే రైతు దీక్ష చేస్తాం ఏదో మాకు మీకు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము ఓడగొట్టింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మీకు 0 వచ్చింది. పంచాయతీ ఎలక్షన్ అయ్యి 6-7 నెలలు అవుతున్నది. మేము దాంట్లో కూడా ఘన విజయాలు సాధించి పంచాయతీలో అభివృద్ధి సాధిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి మీద మీకు ఎక్కడ కూడా వశపడతలేదు. ఎందుకంటే అభివృద్ధిలో ప్రతి కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు కానీ, ఒక సీసీ రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ కానీ ఇవన్నీ చేస్తుంటే మీకు ఎక్కడ కూడా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఇంకో విషయం, మొన్ననే 3 నెలల కింద మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది. జబ్బలు తడుచుకున్నారు. మా రాజుగౌడ్ తమ్ముడే ఓడిపోయాడు. దానికి సమాధానం చెప్పుకోలేక 3 నెలలు మూల కూర్చొని మళ్ళీ నేను రైతు కంట వేసుకొని వచ్చాడు. మైకు దొరికితే ఏమంటే అది మాట్లాడడం. మా నాయకుడు దంద చేసాడు. రైస్ మిల్ ఓనరు కిరాయికి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు మీ నాయకుడిలాగా డ్రగ్స్ దందా చేయలే, డ్రగ్స్ వ్యాపారం చేయలే. అన్న తమ్ముళ్ళు జైలుకు వచ్చిండ్రు. తల్లిదండ్రులు మనోవేదనతో ఉన్నారు. వాళ్ళని ఓదార్చేది పోయి తాండూరు జనాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారని ఈ సభాముఖంగా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. మీరు మళ్ళీ మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అని చెప్తలే. మీ నాయకుడు తండ్రే ట్రాక్టర్లను పెట్టి ఓగులో జేసీబీలను పెట్టి ఉసుక నింపిన ఘనత మీ నాయకుని తండ్రికి దక్కుతుంది. ఎస్ఐలని, సిఐలని వాళ్ళ వ్యాన్లో బీర్ బాటలు, ఉల్ బాటలు తెప్పించుకొని చెట్ల కింద తాగిన ఘనత మీ నాయకుడికి దక్కుతుంది. మా నాయకులు అలాంటి తాగోతు రాజ్యం చేయలే, డ్రగ్స్ మాఫియా చేయలే. మీరు అంటున్నారే మన మనోహర్ రెడ్డి గురించి, మీకు అనే అర్హత కూడా లేదు. మీరు గతంలో ఉన్న మీ నాయకుడు డిసిసిబి చైర్మన్గా ఉన్నప్పుడు గతంలో మాజీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే దగ్గర చైర్మన్ దగ్గర పోయి మా కాన్స్టిట్యున్సీలో మీరు రైతులకు రుణాలు ఇప్పియాలని కోరడం జరిగింది. మా నాయకుని వెంట పడి రైతులకు రుణాలు ఇప్పియాలని అడగడం జరిగింది. అడగండి మీ నాయకునికి, శ్రీశైలం రెడ్డికి అడగండి.
ఇలాంటి కార్యక్రమం ప్రజలకు సేవ చేస్తున్నాడు మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మహోన్నతంగా శక్తిగా మారినందుకు మీకు ఎక్కడ కూడా చెప్పుకొని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్క సాకు దొరికింది, రైతులు అంటే మేము ప్రతి రైతు మీ ఇంటి వస్తాడు, మీ ఇంట ఎవరు రారు. ఎందుకంటే ఈరోజు ఖజానా ఖాళీ చేసి ఈరోజు మీ పెద్ద నాయకుడు స్టేట్ లెవెల్లో మీ పెద్ద నాయకుడు ఖజానా ఖాళీ చేసి ఒట్టి కుండలు పెట్టి ఈరోజు ఇది చేయాలి అది చేయాలి అంటే కూడా దాన్ని దొబ్బుకొస్తున్న ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ముఖ్యంగా మీరు ప్రతి సందర్భంలో ఒక మైక్ దొరికితే ఎట్లుంటుందంటే, మీకు మైక్ దొరికితే ఎవరి నిన్నో మట్టి చల్లాలి, బట్ట కాల్చి మీరేయాలి అనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మార్చుకోండి. మీరు కూడా రైతుల పక్షాన ఉండాలంటే రైతులకు సేవ చేయండి. మేము ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, 90% అయిపోయింది, 10% ఆన్లైన్ మిస్టేక్ వల్ల జరగలేదు. కానీ మీరు ఇచ్చిందే రైతులకు రుణం మిత్తి సరిపోయింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అదే సరిపోయింది. మిత్తి వేసుడు, మిత్తి వచ్చే సంవత్సరం వరకు మిత్తి అయిపోడు. నిజమైన రైతుకు మీరు రుణం ఎప్పుడు ఇచ్చిండ్రు, రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రు మీరు చెప్పుకుంటున్నారు. దళిత బంధు అంటున్నారు, దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు? మీ ఎంట వచ్చే చేలాగాళ్ళకు పంచుకున్నారు. దాంట్లో కమిషన్ మంచి కమిషన్ 2 లక్షల 3 లక్షల బీసీ బంధువు చెప్పిండ్రు. 2 లక్షలు వస్తుందంటే 50,000 మొదలు తిన్నోళ్ళు ఉన్నారు. లిస్ట్ ఇస్తా, రమ్మన్ చౌరాస్తాల టెంట్ వేసి కూర్చుందాం, ఎంతమందికి ఎవరితో తిన్నారు చెప్పగలుగుతా. కానీ మా లేక నిజాయితీ ఉన్న నాయకులని ఎదుర్కోలే సత్తా మీద లేదు. కాబట్టి అవాకులు చెవాకులు అనొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇదే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మా షాయిపూర్లో ఇల్లు కట్టుకున్నాడు, ఆయన కజిన్ బ్రదర్. ఆయనకేం సంబంధం? తాండూరులో టేప్ పట్టుకొని ఈ షాప్కి వెళ్ళి ఈ షాప్ కొలుచుడు. ఎవరి ప్రోద్బలం? మీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఆ గతంలో